పలాస బైక్ యాక్సిడెంట్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. యాక్సిడెంట్లో ఒకరు చనిపోగా ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా కేసు నమోదైంది. ఈ ఎపిసోడ్ అనేక మలుపులు తిరిగింది. బైక్ యాక్సిడెంట్ చేసిందెవరు, పోలీసుల్ని తప్పుదోవ పట్టించిందెవరు అనే దానిపై అనేక ట్విస్టుల తర్వాత క్లారిటీ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన యాక్సిడెంట్ కేసు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మెడకు చుట్టుకుంది. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ యాక్సిడెంట్ చేసి గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు. తన కొడుకు స్థానంలో వేరొకరిని లొంగిపోయేలా చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని అప్పలరాజుపైన కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటికే అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ, అతని మిత్రుడు సిద్ధార్థులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 10న రాత్రి 9:30 గంటల సమయంలో పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో పాత NH5 పై రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఢీకొని దుబ్బ దానయ్య అనే గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. పలాస మండలం సూదికొండ గ్రామానికి చెందిన దుబ్బ దానయ్య రోడ్డుపై వెళ్తూ ఉండగా ఆరవ్ సిద్ధార్థ వెళ్తున్న బైక్ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. యాక్సిడెంట్ చేసిన బుల్లెట్ ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ పేరు మీద ఉంది. అతడే యాక్సిడెంట్ చేసినట్లుగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా స్థానిక సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించగా యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ్ కాదని తేలింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ సమీపంలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తన కుమారుడిని కేసు నుంచి తప్పించడానికి అప్పలరాజు తన అనుచరుడి కుమారుడు సిద్ధార్థ్ బైక్ నడిపినట్లు మేనేజ్ చేశారు. అయితే ఆరవ్ డ్రైవింగ్ చేసిన సమయంలోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లు, లారీ డ్రైవర్ ప్రత్యక్ష సాక్ష్యంతో అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి. కేసులో ఆరవ్ వర్మను A1గా, సిద్ధార్థను A2గా చేర్చారు పోలీసులు. ఇదంతా బయటకు రావడంతో ఆరవ్ వర్మ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆరవ్ వర్మ, సిద్ధార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆరవ్ వర్మ, సిద్ధార్థులను అంపోలు జైలుకు తరలించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైన కేసు నమోదైంది. ఆయన్ను A3గా చేర్చారు పోలీసులు. ప్రమాదం తర్వాత సీదిరి అప్పలరాజు సంఘటనా స్థలానికి వచ్చారని, తన కుమారుడు ఆరవ్ను రక్షించేందుకు A2 సిద్ధార్థను డ్రైవర్గా చూపించే కుట్ర జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దాని ప్రకారమే A2 సిద్ధార్థ పోలీసుల ముందు లొంగిపోయి తానే బైక్ నడిపానని తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్ ను కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారని, సాక్షులు అడ్డుకుని తమకు అప్పగించారని పోలీసులు తెలిపారు. BNS సెక్షన్ 105 పెట్టడంపై కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో క్లారిటీ ఇచ్చారు. యాక్సిడెంట్ చేసిన ఆరవ్ వర్మకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఘటనకు కేవలం 4 రోజుల ముందు మాత్రమే వచ్చిందని, అనుభవం లేకపోయినా అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడిపాడని పోలీసులు చెప్తున్నారు. అలా బైక్ నడపడం వల్ల మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసే అలా ప్రవర్తించాడని భావించి 106 నుంచి 105 BNS కు మార్చినట్లు వివరించారు. ప్రమాదంలో ఆరవ్ వర్మకు కూడా గాయాలయ్యాయని, అతడు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నాడని వివరించారు. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అప్పలరాజు అరెస్ట్ పెండింగ్ లో ఉందని కోర్టుకు వివరించారు. మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉందని, ఎలక్ట్రానిక్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. అందుకే నిందితులకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు మృతుడు దానయ్య కుటుంబంతో తెర వెనుక మంతనాలు జరిపి రాజీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు కుటుంబ సభ్యులతో అప్పలరాజు అనుచరులు మాట్లాడారంటూ ఆరోపణలొచ్చాయి. ఫిర్యాదుదారు అదనపు వాంగ్మూలంలో ఈ విషయాలు తెలిపారు పోలీసులు. కేసు ఉపసంహరించుకోవాలని 8.5 లక్షల రూపాయలిస్తామని ఒప్పందం చేసుకున్నారని, అందులో 1.50 లక్షల రూపాయలు చెల్లించారని, తర్వాత అసలు విషయం తెలిసి అందరిపై చర్య తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరిపైన క్రిమినల్ చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసులో తనను కూడా చేర్చడం, హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయడంపై అప్పలరాజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసును రాజకీయం చేస్తున్నారని, తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించారని అంటున్నారట అప్పలరాజు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా అనేక మలుపులు తిరిగిన పలాస బైక్ యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు సైతం విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.